రాజులు చేసిన గవర్నమెంటే మాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రైతులనే దండగానే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్తున్నారు రైతులు వ్యవసాయం అంటే దండగానే. మంచి చంద్రబాబు నాయుడు వ్యక్తి, ఆయన విజనరీ. ఎప్పుడు చూసినా బిల్డింగులు, లైటింగ్లు, కవరింగ్లు అనుకుంటా పోతుంటారు తప్ప ఆయన రైతులకు ఏం చేసినాడు చెప్పమని రైతులకు. జగన్మోహన్ రెడ్డి గారు జూన్ మాసంలో రైతు భరోసా అనే పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు, గిట్టుబాటు ధర తీసుకొచ్చాడు, ఆర్బీకేలు తీసుకొచ్చాడు. వాళ్ళకు ఇరుకు ఇబ్బంది లేకుండా ఒక సచివాలయంలో ఒక రైతు ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితిలో పాము కలిస్తే ఏం కలిస్తే ఆ సచివాలయంలో ఒక డాక్టర్ను పెట్టారు ఒక రైతుల కోసం. ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? రైతుల మీద నీకు ప్రేమ ఉంటే, రైతుల మీద నీకు అభిమానం ఉంటే ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? అంటే మీ భూమి మీ హక్కు పథకం కింద కూడా రైతులకు మేలు చేస్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు. మీ భూమి మీ హక్కు, నువ్వు మేలు చేసేవాని అయితే QR కోడ్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తీసుకురావాలా. 2014-19 వరకు ఇది నీ భూమి అయ్యా, కొలతలేసి QR కోడ్ విధానాన్ని తీసుకొచ్చింటే నువ్వు నీ భూమి నీ హక్కు అని మాట్లాడే హక్కు నీకు కూడా ఉండిండొచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందని నీ భూమి నీ హక్కు అని నువ్వు ఎట్టంటావు? కరెక్ట్ కాదు కదా అది. అంటే ఇప్పుడు వచ్చేది ఏ గవర్నమెంట్ అని మీరు అనుకుంటున్నారు? ఎవరు? మేమే వస్తాం. 2029లో భారీగా వస్తాం. అందరికి అర్థం అయిపోయింది. ఏముందయ్యా, మేమే వస్తాం ఈసారి, పక్కా వస్తాం మేము ఈసారి. ఎందుకు రాము? అందరికి ఇప్పుడు దెబ్బతిన్న వ్యక్తికి బాధ తెలుస్తుంది, దెబ్బతిన్న వ్యక్తికి బాధ తెలుస్తుంది. ఇప్పుడు మనకు స్కూటర్లో పోతాం, ఒక చోట కింద పడతాం, మనం కింద పడితే ఆడ దెబ్బ తగులుతాయని ఆ రూట్ లో పోము. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు దెబ్బతిని ఉన్నారు, అందరూ బాధతో ఉన్నారు. కళ్ళకు నీళ్ళు ఒకటి రాలే, ఆ విధంగా ఉంది వీళ్ళకి ఈ రోజు పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 2029లో వస్తుందని మీరు అంటున్నారు కదా. ఒకవేళ వస్తే కనుక సినిమా చూపిస్తా అని మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ, ABN రాధాకృష్ణ గారు కానీ, ప్రతి ఒక్కరికి. అంటే ముందుగా ఎవరికి పనిచేసే అవకాశం ఉందని మీరు అంటున్నారు? ఎవరైతే ఈ రోజు టార్గెట్ చేశారో, వైఎస్ఆర్సీపీని కేసులు అక్రమంగా పెట్టారో మొత్తం అందరి కథ చూస్తారు సినిమా. అధికారంలోకి వచ్చిన మేనిఫెస్టో 140 సీట్లు కానీ 80 సీట్లు కానీ దాటిన తర్వాత, మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత ఒక్కొక్కరికి సినిమానే ఏం తగ్గేది ఏమి ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీలో కాకుండా TH లో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా. అంటే ఓ రకంగా ఉంటుంది ఫ్యాన్ బేస్ అంతా కూడా. ప్రతిపక్ష పార్టీలో ఉండి అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా అని చెప్పి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అంటే దీనిపై మీరేమంటారు? ఇప్పుడు అసెంబ్లీ అంటున్నావు కదా, దీనికి సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు ఊరికి అసెంబ్లీ అంటావు? పద్ధతులు వచ్చా అదొకటి తీసుకుంటున్నావు. నువ్వు అదే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు 10 నిమిషాలు వచ్చారో 11 నిమిషాలు వచ్చారో ఆయన కోసం ఎంతమంది టీవీలు, ఎంతమంది సోషల్ మీడియాలు ఎంత చూసినాయి. అదే ఆయన గొప్పతనం. మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత. 11 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నా చాలరాని ఆయన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా ఛానళ్ళు, యూట్యూబ్లు, టీవీలు అన్ని చూసినారు. అదే ఒక నాయకునికి, అదే ఒక ఫాలోయింగ్. అంటే వీళ్ళని ఎవరైనా చూస్తున్నారా? ఆయన నార్మల్ గానే ఒక సిచ్యువేషన్ గురించి ఆయన మాట్లాడారంటే కింద మీద పడుతుంటారు, అటు ఇటు తడబడుతూ మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో కూర్చోబెడితే ఏం మాట్లాడతారు అక్కడ? తడబడమా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా? ఆయన ఒక విజనరీ నాయకుడు అమ్మా. ఆయన మాట్లాడే మాటలు 2014-19లో ఓడిపోయారు కదా, ఆ రోజు ఎంత గట్టిగా మాట్లాడారు, గట్టి కొట్టారు తీసుకున్నామని స్ట్రాంగ్ గా మాట్లాడారు కదా. ఇదే 2024 ఎలక్షన్ లో ఆయన ప్రెస్ మీట్ కి వచ్చి బాధపడుతూ మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? అది చూసి అందరికి కూడా బాధ లేసింది. ఇంత మంచి చేసి నేను ఎట ఓడిపోయానని చెప్పి ఆయన బాధతో మాట్లాడి, ఆయన బాధ ప్రజల గురించి, ప్రజలకు ఇన్ని చేసినా నేను ఎందుకు ఓడిపోయానని చెప్పేసి ఆయన వీక్ అయిపోయారు తప్ప కావాలని అయితే వీక్ అయిపోలే. దాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా పొరపడతారు, అది చేస్తారు ఇది చేస్తారు అంటున్నారే. ఆయన బాధతో ఒక వీక్ అయిపోయాడు ప్రజలకు. 2014-19 ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ 2024లో అదే స్ట్రాంగ్ ఎందుకు లేకపోయినాడు? ఇన్ని సంక్షేమాలు చేసినా ఎవరు చేయని విధంగా నేను చేసింది, నేను ఎందుకు ఓడిపోయాననే బాధ ఆయనలో కలిగింది. అంటే టీడీపీ గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఏదైతే దానిపైన మాట్లాడొచ్చు కదా వీళ్ళు వైసీపీ కార్యకర్తలైనా. రోజు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఇంకా మాట్లాడితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అవన్నీ ఎందుకు మీరు ఎందుకు ఊరికి అసెంబ్లీ అనేది నథింగ్. ఆ ట్రాఫిక్ అనేది తీసుకురావాలి, అసలు అవసరం లేదు. ఈ రోజు ఏదైనా ఉంటే రైతులకు ఏదైనా గిట్టుబాటు ధర కావాలంటే ఆరోగ్యశ్రీ బకాయిలు కావాలంటే ఈ ఫీజు వచ్చి తీసుకురా. కేంద్రం అన్ని మీదే కదా, కట్టు, స్టీల్ ఫ్యాక్టరీలు కట్టు, మెడికల్ కాలేజ్ డెవలప్ చేయి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినట్టు తెచ్చు. ఎంత దారుణం అంటే ఆరోగ్యంగా పోగా ఇది ఇచ్చాపురం సంబంధించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నువ్వు 10 ఏళ్ళు నువ్వే కదా అధికారంలో ఉండింది, ఎందుకు చేయలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి అక్కడ వాళ్ళకి ఎంతో మేలు చేశాడు. నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? పేదల మీద నీకా ఉండేది ప్రేమ. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు టీడీపీ అదే విధంగా జనసేన పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, టీడీపీ వస్తారా? వీళ్ళు ఎంతమంది కలిసినా ఈసారి నమ్మరు. వీళ్ళు కలిసి మంచి చేసింటే నమ్మేవాళ్ళేమో. వీళ్ళు కలిసి
వీళ్ళు వస్తే కలిసి ఎవరు గెలుస్తారు ఇండివిజువల్ గా వస్తే ఎవరు గెలుస్తారని ముగ్గురు మీరు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ గెలిచేమన్నా పిఠాపురంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గెలుస్తారేమో కానీ మిగతా చోట్ల గెలిచే అవకాశం అయితే లేదు. పక్కా వైఎస్ఆర్సీపీనే వస్తుంది.